మేడం, రేపు వాడికి కాల్ చేస్తారా మేడం? చూడ్డానికి అలా కనిపిస్తాడు కానీ చాలా మంచోడు మేడం. మీరు నమ్మకంగా కాల్ చేయొచ్చు. డార్లింగ్, మీకు అసలు ఆ డబ్బు దొరికిందా? దొరికింది, సేఫ్గా ఉంది. నువ్వు చూడాలా? వద్దొద్దు, ఊరికనే అడిగాను. బాస్ ఎలాగో దీన్ని ఓపెన్ చేసి చూడడు. సో ఫేక్ నోట్స్ ఇచ్చేసి డీలింగ్ పూర్తి చేసి నిజాయితీగా బతుకుదాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతాప్, నువ్వు డబ్బిస్తే అనుమానించి లెక్క పెడతాడా? డబ్బున్న రూమ్లో దీన్ని డబ్బుతో డబ్బుగా పడేయబోతున్నాడు. మనకు మన బాధ్యత తీరింది. ఎస్. ఓకే ప్రతాప్. రే, ఏంట్రా ప్రతాప్, బావా అని పిలువు. ఇక్కడ మనం ఇద్దరమే కదా ఉన్నాం. ఓకే బావా. ఒరే శేఖర్, నువ్వెప్పుడు రా ఇలా వచ్చావు? అరే మోసపోయాను. ఈ రోజు నా లైఫ్లోనే భయంకరమైన ఇన్సిడెంట్స్ జరిగాయిరా. ఇప్పుడు నేను అసలు ప్రాణంతోనే ఉన్నానన్న విషయం నమ్మలేకపోతున్నాను రా. శేఖర్, ఏం చేస్తున్నారా? చూస్తే తప్పుగా అనుకుంటారు. లేరా ముందు. ఒరే, నన్ను ఇక్కడ బాగా వాయించి కుమ్మేశారా. ఏంట్రా కార్తీక్, చాలాసేపటి నుంచి ఫోనే చూస్తున్నావు, బిల్లు కట్టలేదా ఏంటి? డేసీ దగ్గర నుంచి ఏమన్నా మెసేజ్ వచ్చిందని చూస్తున్నాను రా. నీకు అసలు అమ్మాయిల సైకాలజీ అర్థం కాలేదు. ఏ అమ్మాయి అయినా అంత తొందరగా మెసేజ్ పంపించదు. ఒకరిని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాతే మిస్డ్ కాల్ ఇస్తారు. నిన్ను దివ్యతో కలిసే అమ్మాయి నిన్ను ఇక్కడ చూసింది. ఎలా రా అంత తొందరగా కాల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మూర్ఖుడా. అది సరే, అసలు నువ్వు ఏం చేస్తున్నారా? ఈ సిఐడి శేఖర్ ఇంకెప్పుడు ఎవరి ముందు తల వంచి నిలబడడు. మా తలపతి భాషలో చెప్పాలంటే దేవుడి ముందు మాత్రమే తల వంచి నిలబడతాడు, ఇటువంటి రౌడీల ముందు కాదు. అబ్బా, అలసిపోయాన్రా. వెళ్ళి వండుకొని తిను. నేను వెళ్ళి దివ్య థింగ్స్ అన్ని చెత్తబుట్లో పడేసి వస్తాను. నువ్వు నిజం చెప్తున్నావారా? అవునరా, నిజంగానే. వీడు మారిపోయాడు.